బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూముల అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఇక మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సిఎస్ శాంతకుమారి, డీజీపీ, ఫారెస్ట్ అధికారులు పాల్గొన్నారు. అయితే సుప్రీంకోర్టు స్టే విధించిన నేపథ్యంలో ప్రభుత్వం తదుపరి కార్యాచరణపై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఏఐ వీడియోల సృష్టిపై విచారణ జరపాలని కోర్టును కోరాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక కంచె గచ్చిబౌలి భూముల్లో 20 ఏళ్లలో ఎన్నో ప్రాజెక్టులు నిర్మించారని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఎన్నడూ వన్యప్రాణాలు కానీ పర్యావరణం వంటి విభేదాలు రాలేదని అన్నారు. కావాలనే ఈసారి ఫేక్ వీడియోతో విద్యార్థులను రెచ్చగొట్టి గందరగోళం సృష్టించాలని అన్నారు. ఇకైతే ఫేక్ వీడియోలు క్రియేట్ చేసిన సోషల్ మీడియాలో పోస్టులు చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోమని, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఫేక్ వీడియోలు అరికట్టేందుకు ఫోరెన్సిక్ టూల్స్ను కూడా సిద్ధం చేసినట్లు తెలిపారు. ఫేక్ కంటెంట్ భవిష్యత్తు యుద్ధాలకు కూడా బీజం ఇస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో సైబర్ క్రైమ్ విభాగాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు రాకుండా చూసుకోవాలని అధికారులకు సూచనలు చేశారు. రెడ్డిగా గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూముల అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సిఎస్ శాంతకుమారి, డీజీపీ, ఫారెస్ట్ అధికారులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు స్టే విధించిన నేపథ్యంలో ప్రభుత్వ తదుపరి కార్యాచరణపై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఏఐ వీడియోల సృష్టిపై విచారణ జరపాలని కోర్టును కోరాలని ఆదేశించారు. ఇక కంచె గచ్చిబౌలి భూముల్లో 20 ఏళ్లలో ఎన్నో ప్రాజెక్టులు నిర్మించామని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఎన్నడూ వన్యప్రాణాలు కానీ పర్యావరణం వంటి వివాదాలు కూడా రాలేదని అన్నారు. కావాలని ఈసారి ఫేక్ వీడియోలతో విద్యార్థులను రెచ్చగొట్టి గందరగోళం సృష్టించారని అన్నారు. ఫేక్ వీడియోలో క్రియేట్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ చేసిన వారిని కూడా ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోమని, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఫేక్ వీడియోలు అరికట్టేందుకు ఫోరెన్సిక్ టూల్స్ను కూడా సిద్ధం చేసినట్లు తెలిపారు. ఫేక్ కంటెంట్ భవిష్యత్తు యుద్ధాలకు బీజం ఇస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో సైబర్ క్రైమ్ విభాగాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇక భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు రాకుండా చూసుకోవాలని అధికారులకు సూచనలు చేశారు రేవంత్ రెడ్డి.